హలో! హాయ్ టు ఆల్. మన విజయవాడలో జరిగింది కదండీ రథయాత్ర. ఇస్కాన్ విజయవాడ రథయాత్ర 28th, 29th అయితే కనుక అందరూ విజిట్ చేయండి. ఇస్కాన్ ఫౌండర్ ఆఫ్ ప్రభుపాద స్వామి, ఫిలాసఫికర్ అండ్ స్పిరిచువల్ లీడర్. చాలా చాలా బాగా జరిగిందండి. ఎంట్రీ అయితే ఇలా ఉంది. ఇక్కడైతే కనుక సాంస్కృతిక కార్యక్రమాలు అయితే కనుక జరుగుతున్నాయి. ఇంకా ఆదివారం అయితే చాలా చాలా బాగా జరుగుతాయి. ఆదివారం ఇంకా చాలామందికి వీకెండ్ కదా, ప్రతి ఒక్కళ్ళు విజిట్ చేయండి. మన విజయవాడలో జరుగుతుంది. డిఫరెంట్ ప్లేసెస్ నుంచి చాలామంది వస్తున్నారు ఇక్కడ ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి. స్వామివారిని చూస్తున్నారు కదండి. ఇక్కడైతే కనుక నేనైతే కనుక 28th వెళ్ళానండి, శనివారము. 29th కూడా ఉంది, ఎవరు మిస్ అవ్వద్దు. సండే కాబట్టి కంపల్సరీ అందరూ విజిట్ చేయండి. ఇస్కాన్ విజయవాడ ఫర్ ద ఫస్ట్ టైం రథయాత్ర అయితే కనుక జరిగింది. అండ్ ఇక్కడ సీతమ్మ వారి పాదాలు తెలుసు కదండి, అక్కడైతే కనుక ఇలాగా స్వామివారు ఉన్నారు. జగన్నాథ స్వామి, సుభద్రాదేవి మరియు బలభద్రుడు స్వామి అయితే కనుక అక్కడైతే కనుక పూజలు అయితే చేస్తున్నారు. మరియు ఎన్నో ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయండి, సాంస్కృతిక కార్యక్రమాలు, మరియు అక్కడ స్టాల్స్ కానీ ఎగ్జిబిషన్స్ కానీ అలా ఉన్నాయి. అదే కాకుండా మెయిన్గా అయితే కనుక స్వామివారిని చూడటానికి ఎంతోమంది వెళ్తున్నారు. మీరు కూడా మిస్ అవ్వకుండా చూడండి, ఆ కార్యక్రమాలన్నీ పాల్గొనండి. ఆ స్వామివారి ఆశీస్సులు అనేది మనందరికీ ఉండాలని కోరుకుంటూ, చూస్తున్నారు కదండి వీడియోస్లో ఎంతమంది వచ్చారో స్వామివారిని చూడటానికి. జగన్నాథ స్వామి, బలభద్రుడు మరియు సుభద్రాదేవిని. స్వామివారి ఎంత బాగా జరిగిందంటే ఒక 1 వీక్ నుంచి ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలుసు, సోషల్ మీడియాలో చూసే ప్రతి ఒక్కళ్ళకి కూడాను ఆ నామస్మరణతోనే ఒళ్ళంతా పులకరించిపోద్ది. స్వామివారి సన్నిధిలో ఉన్నంత ఫీల్ అంటే అంత అనుభూతి కలుగుతుంది. హరే కృష్ణ 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 హరే హరే, కృష్ణ హరే హరే కృష్ణ. ఆ నామస్మరణ చాలండి ఈ జీవితానికి. అన్నదాన క్షేత్రం అని మరియు తీర్థ ప్రసాదాలు కూడా ఇస్తున్నారు. అక్కడైతే కనుక ఎంతమంది వచ్చారంటే చూస్తున్నారు కదండి మీరే వీడియోస్లో. మీరు కూడా ఎవరైనా సరే రేపు తప్పకుండా మిస్ అవ్వకుండా వెళ్ళండి. ఇక్కడ ఇంత బాగా జరగటానికి విజయవాడలో ఫస్ట్ టైం చేస్తున్నారు. ఇక్కడైతే కనుక సుమంగళి సుభద్ర అని చెప్పి 29/6/2025 ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఆకుపచ్చ చీర లేదంటే పసుపు కలరు చీర అనేది ఏదో ఒక చీర అనేది ధరించి రావాలి. ప్రారంభ స్థలం అయితే కనుక సీతానగరం వీర ఆంజనేయ స్వామి వారి గుడి దగ్గర విజయవాడ. సార సమర్పణ స్థలం అంటే అక్కడి నుంచి కూడా మనం సీతమ్మ వారి పాదాల దగ్గరికి అక్కడికి అయితే కనుక సారీ అనేది అమ్మవారికి తీసుకొని వెళతాం. ఎవరికన్నా తెలియదేమో ఈ వీడియో చూసి అక్కడికైతే కనుక 3 గంటలకు సీతానగరం దగ్గరకైతే కనుక వెళ్ళండి. ఆకుపచ్చ కానీ పసుపు కానీ చీర కానీ కట్టుకొని వెళ్తే అమ్మవారికి సారీ తీసుకొని వెళ్ళటంలో మీరందరూ కూడాను ఉండాలని, ప్రతి ఒక్కళ్ళు పాల్గొనాలని నేనైతే కనుక నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే కనుక షేర్ చేస్తున్నాను. ఆదివారం క్రౌడ్ ఉంటుంది కాబట్టి జాగ్రత్త అండి. పిల్లల్ని కానీ చాలా జాగ్రత్తగా కేర్ తీసుకొని వెళ్ళండి. అక్కడ ఆదివారం చాలా క్రౌడ్ ఉంటుంది. కొన్ని నేను ఎక్స్ప్లోరింగ్ కోసం కొన్ని స్టాల్స్ అయితే కనుక నేనైతే కనుక ఇక్కడైతే వీడియో అయితే తీసానండి, చూడండి. ఇక్కడ ఇదే కాకుండా ఎగ్జిబిషన్ లాగా కొంచెం అది కూడా ఏర్పాటు చేశారు ప్రజలందరికీ కూడాను. ఇంకా ఇక్కడైతే కనుక మనకి కృష్ణ కృష్ణ హరే హరే అని చెప్పి కొన్ని అంటే బుక్స్ కానీ వాటికి కావాల్సినవన్నీ కూడా ఉంటాయి. సో అలాంటివి కూడా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు తీసుకొని అంటే అక్కడ పర్చేస్ చేయొచ్చు. ఇక్కడైతే కనుక స్వామివారిని చూడటానికి చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారో. మధ్యలో అయితే స్వామివారికి ఒక పూలతో ఒక దారిలాగా పెట్టారు. సో ఒక వే లాగా ఇచ్చారనమాట, స్వామివారిని చూసుకుంటూ ఇంకా టర్న్ అయిపోయి వెళ్ళొచ్చని.